హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది సబ్స్క్రైబర్స్ అన్న సీన్ థ్రిల్లర్స్ ఏమైనా ఉంటే చూడండి అన్న అని కామెంట్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళ కోసమే ఈ రోజు వీడియో. ప్రెసెంట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సీన్ థ్రిల్లర్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. కాకపోతే ఇందులో మెన్షన్ చేసిన 7 సినిమాల్లో 3 అయితే తెలుగులో లేవు. మిగిలినవైతే పక్కాగా ఎంజాయ్ చేసే మూవీ, అది కూడా తెలుగులో కావాలనుకున్న వాళ్ళు. నాకు తెలిసి థ్రిల్లర్స్ కి అయితే ఎటువంటి లాంగ్వేజ్ బ్యారియర్ అయితే లేదు. అండ్ మనం చెప్పే కంటెంట్ గానీ ఒకవేళ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబర్ కౌంట్ ఎక్కడికి పెరుగుతుందో ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు కదా. సో నేను ఏమైనా మూవీని మిస్ అయ్యంటే ప్లీజ్ కామెంట్ ద సేమ్. నేను ఆ మూవీ చూసి రివ్యూ అయితే ఇస్తా. సో ఇంక లేట్ చేయకుండా డిటెక్టివ్ అయిపోయి ఆ ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళిపోదాం పదండి. రీసెంట్ గా నవీన్ చంద్ర నుంచి మంచి థ్రిల్లింగ్ మూవీస్ అయితే చూడడం జరిగింది. అలాంటి విత్ ఇన్ టైమ్ లోనే ఈ షో టైమ్ అన్న మూవీ మన ముందుకు రావడం, వెంటనే చూడడం అయితే జరిగింది. ఇక చూసాక నాకైతే ఓకే పర్లేదు, ఒక్కసారి ట్రై చేయొచ్చు అని అనిపించింది. ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్న కొంతమంది నైబర్స్ వాళ్ళతోటి పోలీస్ గొడవ పడతారు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది, ఆ తర్వాత ఆ పోలీస్ వాళ్ళ మీద కక్ష అయితే కడతాడు. ఇలాంటి టైంలోనే వాళ్ళ ఫ్యామిలీలో అనుకున్న సంఘటన ఒకటి జరుగుతుంది. అయితే ఆ సంఘటన వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే వచ్చాయి. ఆ సంఘటన నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు అయితే చేశారు. ఇలాంటి సీన్స్ అన్ని కలిపి అతి తక్కువ రన్ టైమ్ తో డిజైన్ చేయడం జరిగింది షో టైం. అయితే మూవీ సింపుల్ గా తీసేయడం, కాన్సెప్ట్ బాగున్న, ఎగ్జిక్యూషన్ చాలా సింపుల్ గా అయిపోవడం, అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ కూడా మనం చాలా చూసి ఉండడం వల్ల ఈ మూవీ బోర్ అయితే కొట్టదు గానీ ఏదో ఒక్కసారి అలా చూసేయచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే ఎంటర్టైన్ అవుతారు. ప్రెసెంట్ సన్ నెక్స్ట్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5. ఫ్రెండ్షిప్ థీమ్ తో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్స్ అయితే ఈ మధ్య చాలా తక్కువ వచ్చాయనే చెప్పాలి. అలాంటి ఒక టైప్ ఆఫ్ మూవీని చూడాలనుకుంటే పూణే హైవే మూవీని అయితే ట్రై చేయండి. బట్ ఈ మూవీ తెలుగు డబ్డ్ వెర్షన్ అయితే లేదు, ఓన్లీ హిందీలోనే దొరుకుతుంది. సిటీలో మారుమూలన ఒక శవం అయితే దొరుకుతుంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంది. అయితే ఎటువంటి క్లూస్ లేక సతమతం అవుతున్న డిపార్ట్మెంట్ కి ఈ సీన్ ని ఎలా సాల్వ్ చేశారు. అయితే చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న నలుగురు ఫ్రెండ్స్ అండ్ ఒక అమ్మాయి, వాళ్ళ లైఫ్ కి శవానికి ఏంటి సంబంధం, లాస్ట్ వరకు కిల్లర్ ని హైడ్ చేసి హూ డన్ ఇట్ థ్రిల్లర్ లాగా ఈ మూవీ అయితే సాగుతుంది. సీరియస్ గా సాగే ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. చివరికి ఆ శవం వెనక ఉన్న ఆ మిస్టీరియస్ కంటెంట్ ని డిపార్ట్మెంట్ ఎలా కనుక్కుందో తెలియాలంటే ఈ మూవీనే ట్రై చేయండి. ఈ మూవీ మీకు ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్డ్ వెర్షన్ అయితే లేదు, ఓన్లీ హిందీలోనే అవైలబుల్ ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5. చరణ్దాస్పూర్ అని ఒక మిస్టీరియస్ విలేజ్ లో ఒక ప్యాటర్న్ ప్రకారం చాలా సీన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అది కూడా ఒక శాస్త్రీయబద్ధంగా ఏదో మార్జిన్స్ గీసి ఒక బుక్ రాసినట్టు పక్కాగా ఒక ప్యాటర్న్ లో అయితే జరుగుతూ ఉంటుంది. అయితే అలా సీన్స్ జరుగుతుంటే ఈ చావ్ సీన్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి రియా థామస్ అన్న ఒక ఆఫీసర్ ఆ మిస్టీరియస్ సీన్స్ లోకి అడుగు పెడుతుంది. అసలు ఈ ప్యాటర్న్ ఆఫ్ సీన్స్ తను ఎలా కనిపెట్టింది, ఎటువంటి క్లూస్ పట్టుకొని దీన్ని ఇన్వెస్టిగేట్ చేద్దామని తను ట్రై చేసింది. చివరికి తను అనుకున్నది కనిపెట్టగలిగిందా లేదా, అసలు సీన్స్ అలా జరగడానికి గల కారణం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ సీన్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ నచ్చిన వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ఈ వెబ్ సిరీస్. బట్ మిగిలిన వాళ్ళు మాత్రం పెద్దగా ఎక్కకపోవచ్చు. అసూర్ అండ్ మాన్వత్ లాంటి టైప్ ఆఫ్ సిరీస్ నచ్చిన వాళ్ళకి ఈ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇండీడ్ ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ట్రై చేశారు. బట్ వెబ్ సిరీస్ అన్నాక మనకి లెందీగా ఉండడం తప్పనిసరి అయిపోయింది. దానివల్ల ఏంటంటే మనకి మధ్యలో కొంచెం బోర్ కొట్టేస్తుంటుంది. సో ఇలాంటివన్నీ పర్లేదు అనుకుంటే ఈ వెబ్ సిరీస్ ని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే పిల్లలతోటి పెద్దవాళ్ళతోటి అయితే నేను వద్దంట. కొన్ని సీన్స్ డిస్టర్బింగ్ గా ఉంటాయి, అవి కానీ స్కిప్ చేయగలిగితే ఓకే వాచ్. అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వెబ్ సిరీస్ ని ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. అది కూడా థ్రిల్లర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ వెబ్ సిరీస్ నచ్చిన వాళ్ళకి. అండ్ ఫైనల్ గా వెబ్ సిరీస్ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5. సీన్ థ్రిల్లర్స్ లో మరో వెర్షన్ కోర్ట్ డ్రామా థ్రిల్లర్. కోర్ట్ ఆవరణలోనే నోటరీ చేసుకుంటూ సాదాసీదాగా బతికేసే సుందర్ రామూర్తి తన చుట్టుపక్కల ఉన్న జనం గాని వాళ్ళ ఇంట్లో వాళ్ళు గాని తన్ని సరిగ్గా పట్టించుకోపోవడమే కాకుండా తనకి పెద్దగా వాల్యూ ఇవ్వరు. అయితే తన పని తను చేసుకుపోతున్న సుందర్ రామూర్తి ఉన్న కోర్ట్ లోనే ఒక పెద్ద ఆయన అయితే ఆత్మాహుతి అయితే చేసుకుంటాడు. అయితే తను అలా చేసుకోవడానికి గల కారణం ఏంటి, దాని వెనుక ఉన్న రీజన్స్ ఏంటి, దాని సుందర్ రామూర్తి కోర్ట్ లో ఎలా రచ్చలేపాడు, ఇలాంటి సీన్స్ ఒక ఇన్వెస్టిగేషన్ కార్నర్ లో ఈ వెబ్
వెబ్ సిరీస్ మంచి టైం పాస్ గా మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఇనిషియల్ ఎపిసోడ్స్ అయితే కొంచెం స్లోగా ఉంటాయి కానీ ఎపిసోడ్ వెళ్లే కొద్దీ కొన్ని ట్విస్ట్లు అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని జరుగుతాయి. అయితే ఈ వెబ్ సిరీస్ సీరియల్ లాగా కనిపించడం మీకు ఒక మూవీ చూస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే రాదు, కానీ మంచి కంటెంట్ ఉండడం వల్ల మీరు ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ప్రెసెంట్ ఈ వెబ్ సిరీస్ మాత్రం తెలుగులో అయితే లేదు. కొన్ని కేసెస్ లో జరిగే మోరల్ ఇష్యూస్ అండ్ జస్టిస్ మరియు ఇన్జస్టిస్ ని ఈ వెబ్ సిరీస్ థీమ్ గా ఎంచుకోవడం అండ్ మంచి ట్విస్ట్లు అనుకోవడం ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ పాయింట్ అయితే సీరియల్ లాగా అనిపించడం, కొంచెం ఎంగేజింగ్ స్క్రీన్ పై తగ్గడం మేజర్ డ్రాబ్యాక్స్. బట్ ఎనీహౌ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా నచ్చే వెబ్ సిరీస్ ఇది. అండ్ ఈ వెబ్ సిరీస్ ప్రెసెంట్ G5 లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో అయితే లేదు. తమిళ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ ని ట్రై చేయండి. అండ్ దీనికి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75/5. మలయాళం థ్రిల్లర్స్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, అది కూడా తెలుగులో దొరికితే ఇంకా తెలుగు ఆడియన్స్ కి అయితే పండగే. సో రీసెంట్ గా వచ్చిన అలాంటి ఒక టైప్ ఆఫ్ మూవీ రాంట్. నైట్ పెట్రోలింగ్ కి వెళ్ళిన ఇద్దరు పోలీసు వాళ్ళు ఆ రోజు నైట్ జరిగిన సంఘటనలు సిటీలోనే కాదు వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎటువంటి ప్రకంపనలు రేపింది, వాళ్ళ జీవితాలని ఎలా తారుమారు చేసింది, వాళ్ళు చేసిన చిన్న చిన్న పొరపాట్లు వాళ్ళ లైఫ్ ని ఎలా తినేసిందో తెలియాలంటే ఈ రాంట్ మూవీని అయితే చూడాలి. అంటే మూవీ డిస్క్రిప్షన్ లో అయితే ఒక కామెడీ టైప్ ఆఫ్ పోలీస్ ప్రొసీజరల్ ఫిల్మ్ అని ఉంది, కానీ ఈ మూవీలో కామెడీ అయితే ఏం లేదు. ఈ మూవీ చూసినప్పుడు అయితే ఇనిషియల్ ఎపిసోడ్స్ అయితే బాగా స్లోగా ఉండడం, మెయిన్ గా మ్యాటర్ లోకి వెళ్ళడానికి అయితే చాలా టైం పడుతుంది. సో ఒక్కసారి మెయిన్ థీమ్ లోకి వెళ్ళిన తర్వాత ఈ మూవీ మంచి గ్రిప్పింగ్ గా మారడమే కాకుండా థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగని అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ మూవీలో నాయర్ 2 మూవీని రెఫరెన్స్ కింద తీసుకోవడం, అలాంటి టైప్ ఆఫ్ మూవీస్ ని కూడా ఒక కాప్ యూనివర్స్ లాగా క్రియేట్ చేయడం ఒక మంచి ఐడియానే చెప్పాలి. బట్ ఎనీహౌ ఈ మూవీ అయితే ఒక్కసారి చూడొచ్చు. ప్రెసెంట్ Jio+ Hotstar లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75/5. డిటెక్టివ్ సినిమాలు చూసి మనమే డిటెక్టివ్ అనుకోవడం థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి, డిటెక్టివ్ సినిమాలు ఇష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా అనిపించే ఒక విషయం అది. అలాగా తను డిటెక్టివ్ అయిపోవాలని ఆ ఊర్లో జరుగుతున్న చిన్న చిన్న పెట్టి కేసెస్ లో తన బుర్ర మొత్తం వాడి ఆ సీన్స్ ని ఇట్టే కనిపెట్టేస్తాడు మన ఉజ్వలన్. అలాంటి ఉజ్వలన్ కి తన బ్రెయిన్ ఎంత పదును పెట్టినా సాల్వ్ అవ్వని ఒక కేసు అయితే వస్తుంది. అయితే ఆ కేస్ ని ప్రైవేట్ డిటెక్టివ్ అయిన ఉజ్వలన్ కి ఎందుకు ఇవ్వాలి, డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళే సాల్వ్ చేస్తారు కదా. సో అలాంటి ఒక వార్ లోనే ఈ కేసు ఎటువంటి మలుపు తిరిగింది, చివరికి డిపార్ట్మెంట్ కనిపెట్టిందా లేదా ఉజ్వలన్ కనిపెట్టాడా, అసలు ఏం జరిగింది ఆ ఊళ్ళో, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ డిటెక్టివ్ ఉజ్వలన్ మూవీని అయితే చూడాలి. ఇది కూడా సీన్ ఇన్వెస్టిగేషన్ లా త్రూ అవుట్ ఎంటర్టైన్ చేస్తూనే థ్రిల్ కి గురి చేస్తుంది. బట్ మెయిన్ డ్రాబ్యాక్ అయితే తెలుగులో అయితే లేదు. ప్రెసెంట్ మలయాళంలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నాకు తెలిసి ఏ ఆహా వాళ్ళు ఈటీవీ విన్నోలో తెలుగులో డబ్ చేయడం అయితే జరగచ్చు. అండ్ కొన్ని ల్యాగ్ సీన్స్ గానీ స్కిప్ చేయగలిగితే ఇది ఒక మంచి టైం పాస్ మూవీ. ప్రెసెంట్ ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఈ రోజు స్టార్ ఐటమ్ అయితే నంబర్ 1 మార్గన్ మూవీ. విజయ్ యాంటోనీ ఏం చేసినా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని ఎంచుకుంటాడు. కొన్నిసార్లు అయితే వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ మాక్సిమం ఒక 70% అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ తను తీసిన థ్రిల్లర్ మూవీస్ అయితే ఇప్పటి వరకు మనల్ని ఎంగేజ్ చేయకుండా అయితే వదిలిపెట్టలేదు. అలాంటి సిరీస్ లోకే ఈ మూవీ కూడా చేరుతుంది. ఆ మూవీ పేరు మార్గన్. సిటీలో కొన్ని మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే జరుగుతుంటాయి, దాని వల్ల చాలా మంది ప్రాణాలు అయితే కోల్పోతుంటారు. అయితే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ధ్రువ్ ఎటువంటి ప్లాన్స్ వేశాడు, అటువంటి సీన్స్ తన ఫ్యామిలీని తన్ని టచ్ చేస్తే ఇంకెంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఒక ఎమోషనల్ కనెక్ట్ ఇస్తూనే ఈ ఇన్వెస్టిగేషన్ ని మంచి మిస్టీరియస్ గా క్లైమాక్స్ వరకు అసలు ఎవరా అని హూ డన్ ఇట్ థ్రిల్లర్స్ లాగా తప్పకుండా ఆకట్టుకునే మూవీ ఇది. మంచి కాన్సెప్ట్ తో, మంచి స్క్రీన్ ప్లే తో పక్కాగా ఆకట్టుకుంటుంది. బట్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ మూవీ నచ్చుతుంది, మిగిలిన వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. అండ్ ఎటువంటి అడల్ట్ సీన్స్ కూడా లేవు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సీన్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ఈ మూవీ. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.